తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. జర్మనీలో జరిగిన బ్యాంక్ దోపిడీ సంచలనం రేపుతోంది. ఓషన్స్ 11 వెబ్ సిరీస్ తరహాలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ప్రసిద్ధి చెందిన ఓ సేవింగ్స్ బ్యాంక్ లో సినిమా స్టైల్లో భారీ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ దోపిడీకి పాల్పడిన వారిలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల డబ్బు దొంగతనం జరిగింది? దొంగలు దొరికారా? పోలీసులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పశ్చిమ జర్మనీలోని గెల్సెన్ కిల్సెన్ నగరంలో స్పార్కాసే సేవింగ్స్ బ్యాంక్ వాల్ రూమ్ ను భారీ డ్రిల్తో చీల్చి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఇక ఈ దోపిడీలో నగదు, బంగారం, ఆభరణాలతో సహా దాదాపు 30 మిలియన్ యూరోలు అంటే సుమారు $35 మిలియన్ విలువైన నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కస్టమర్లకు సంబంధించిన వేలాది లాకర్లు పగలగొట్టి దాచిపెట్టుకున్న డబ్బులు, విలువైన వస్తువులు కాజేశారు. 3,000కు పైగా సేఫ్ డిపాజిట్ బాక్సులను పగలగొట్టినట్లు క్లూ టీం గుర్తించింది. మొత్తం బ్యాంకును ఊడ్చిపెట్టేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రతి బాక్సులో చోరీకి గురైన నగదు విలువ 10,000 యూరోలు బీమా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం 316 కోట్ల రూపాయలుగా తేలుస్తోంది. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు తమ బీమా కంటే ఎక్కువ విలువ చేసే నగదు ఉందని చెబుతున్నారు. ఇంతటి మహానగరంలో నడి రోడ్డుపై ఉన్న బ్యాంకులో రాబరీ ఎలా జరిగింది అన్న దానిపై ఇప్పటికీ చాలా మంది షాక్ లో ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కీలక క్లూస్ సేకరించారు. బ్యాంకు పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజ్ నుంచి భూగర్భంలో ఉన్న వాల్ రూమ్ డ్రిల్ చేసి లాకర్ రూమ్ లోకి చేరుకున్నారు దొంగలు. క్రిస్మస్ హాలిడేస్ తో పాటు వీకెండ్ సెలవులు కావడంతో ఇదే సరైన సమయం అనుకొని భారీ దొంగతనానికి పాల్పడ్డారు. వరుస సెలవుల నేపథ్యంలో బ్యాంకులోనే 2 రోజులు గడిపినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే లాకర్లు పగలగొట్టి డబ్బులు కాజేశారని కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఈ ఘటన మాత్రం సోమవారం తెల్లవారుజామున ఫైర్ అలారం మోగిన తర్వాతనే బయటపడింది. ఈ చోరీకి సంబంధించి ప్రత్యక్ష సాక్షుల నుంచి కొన్ని వివరాలు సేకరిస్తున్నారు దర్యాప్తు అధికారులు. బ్యాంకులో అమర్చిన CCTV ఫుటేజ్ ఆధారంగా క్రైమ్కు పాల్పడిన దానిపై ఒక అంచనాకు వస్తున్నారు. శనివారం నుంచి ఆదివారం మధ్య రాత్రి పార్కింగ్ గ్యారేజ్ మెట్లలో పెద్ద బ్యాగ్లు మోస్తున్న పలువురు వ్యక్తులు తాము చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక CCTV ఫుటేజ్ లో దొంగలు వచ్చిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బ్లాక్ ఆడి RS6 కారు మాస్కులు ధరించి సోమవారం ఉదయం బ్యాంకు లోపల నుంచి బయటకు వెళ్లినట్లు రికార్డ్ అయింది. ఆ కార్ నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగతనానికి పాల్పడిన కారు కూడా హోనోవర్ నగరంలో దొంగలించబడిందని పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీని ఓషన్స్ 11 సినిమా తరహాలో చాలా ప్రొఫెషనల్ గా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి దోపిడీకి ముందస్తు ప్రణాళిక, లోతైన అవగాహన, డీప్ క్రైమ్ పరిజ్ఞానం ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న అకౌంట్ హోల్డర్స్ మంగళవారం బ్యాంక్ దగ్గరకు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుతం వందలాది మంది ఖాతాదారులు బ్యాంక్ ముందు చేరి ఆందోళన చెందుతున్నారు. భద్రతా కారణాల వల్ల ఇప్పటికీ బ్యాంకును తెరవలేదు సిబ్బంది. దీనిపై స్పందించిన భద్రతా సిబ్బంది తాము ఇంకా ఇక్కడే ఉన్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తూ సమీక్షిస్తున్నామని అంటున్నారు. అయితే దోపిడీకి పాల్పడిన నిందితులు పరారీలోనే ఉన్నారని, వారికి వీలైనంత త్వరలో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు కూడా తెలిపారు. ఇక ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని చెబుతున్నారు బ్యాంక్ అధికారులు. అయితే దోపిడీకి పాల్పడ్డ నిందితులు పరారీలోనే ఉన్నారని, వారిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని చెబుతున్నారు బ్యాంక్ అధికారులు. అయితే తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.